ఏపీలో చూసుకున్నట్లయితే తల్లికి వందనం స్కీమ్‌కి సంబంధించి అటు విద్యార్థులు గానీ, పేరెంట్స్ గానీ చాలామంది అయితే బాధపడుతున్నారనమాట. కామెంట్స్‌లో కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. అసలు మొదటి విడత అమౌంట్ అనేది అస్సలు జమ కాలేదు తల్లికి వందనం స్కీమ్‌కి సంబంధించి. రెండో విడత ఒక్క రూపాయి కూడా పడలేదు. అసలు ఎప్పుడు పడతాయని అయితే చాలామంది అయితే అడుగుతున్నారనమాట. స్క్రీన్ మీద అయితే గమనించండి. ఈ అప్డేట్ అనేది మనకు రావడం అయితే జరిగింది. ఒకసారి అయితే గమనించండి ఏం చెప్పారు అన్న దానిపైన అయితే. ఎస్సీ విద్యార్థులకు కేంద్రం వాటా నిధులు 20 రోజుల్లో జమ అని అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చారనమాట. అలాగే డేటాలోకి అంటే మనకు మొత్తం న్యూస్లోకి వెళ్ళినట్లయితే కూడాను మనకు క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారనమాట. ఎవరికైతే పెండింగ్లో ఉన్నాయో డబ్బులు మొత్తం కూడా అవన్నీ కూడా తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి విద్యార్థులకైతే మరో 20 రోజుల్లో అయితే జమ చేస్తామని అయితే మనకు హామీ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అయితే గవర్నమెంట్కి అయితే చాలా అంటే చాలా సార్లు అయితే కంప్లైంట్ చేశారు. అందుకే చూసుకున్నట్లయితే ఇక్కడైతే గమనించండి 9, 10 తరగతులు చదివే విద్యార్థులకు చూసుకున్నట్లయితే మనకు 10,000 నుండి అది కూడా ఎవరైతే డే స్కాలర్స్ ఉంటారో వాళ్ళకైతే ఆల్మోస్ట్ అయితే 10,900 అయితే విడుదల చేశాం. మామూలుగా కాలేజ్ అంటే ఇంటి దగ్గర నుంచి ఎవరైతే వస్తూ ఉంటారో గృహ విద్యార్థులు వాళ్ళకి చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 8,800 రూపాయలు చొప్పున అయితే విడుదల చేశాము. మీకైతే పడతాయి, కానీ అంటే ఎవరికైతే పడలేదో చాలామంది అయితే బాధపడుతున్నారు కదా, ఇప్పటికీ కూడా అకౌంట్స్లోకి ఇంకా జమ కాలేదని అయితే. మీకైతే జమ అవుతాయి, కానీ ఇంకా లేట్ అయితే అవుతుంది, కానీ జమ చేస్తామని అయితే మనకు హామీ అనేది మళ్ళీ ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి మనకు న్యూస్ పేపర్ అప్డేట్లో కూడా క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు. మరో 20 రోజుల్లో చూసుకున్నట్లయితే తల్లికి వందనం స్కీముకి సంబంధించి ఎవరెవరికైతే విద్యార్థులకు అది కూడా ఎలిజిబుల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడాను తప్పనిసరిగా డబ్బులు అనేటివి జమ చేస్తాం, జమ అవుతాయని అయితే మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. కాబట్టి మనకు వెయిట్ చేద్దాం. ఇప్పటికే చూసుకున్నట్లయితే చాలామంది విద్యార్థులు అయితే కామెంట్స్లో అడుగుతున్నారు, ప్లస్ టెలిగ్రామ్లో కూడా కాంటాక్ట్ అవుతున్నారు. నాకు తెలుసు మామ మీరు ఎంత బాధపడుతున్నారో అన్న దానిపైన అయితే. అందుకే ఈ అప్డేట్ తెలిసిన వెంటనే నేనైతే మీకు ఇస్తున్నా. ఖచ్చితంగా మీరైతే అర్థం చేసుకుంటారనుకుంటున్నా.